విశేషమైన సంగతులు బైబిల్‌లో ఉన్నాయి ప్రియులారా. మానవునికి అవసరమైన అద్భుతమైన సంగతులు, మానవ మేధస్సుకు తెలియని సంగతులు, మన జీవితంలో మారే సంగతులు, మన జీవితంలో ఉన్న ఆలోచనలను దేవుని వైపు మళ్లించే విధంగా అద్భుతమైన, విశేషమైన సంగతులెన్నో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఆశ్చర్యగొలిపే సంగతులు, ఆలోచింపజేసే సంగతులు, ప్రపంచానికి అవసరమైన సంగతులు, భూత, భవిష్యత్తు, వర్తమాన కాల సంగతులను గూర్చినటువంటి విశేషమైన సంగతులు బైబిల్‌లో నిక్షిప్తమై ఉన్నాయి క్రీస్తు పూర్వం నుండి. ఇదేదో ఇప్పుడు కాదు. అందుకే ప్రపంచంలో ఏది జరిగినా దాని గురించినటువంటి వివరణ మనకు బైబిల్‌లో దొరుకుతుంది. ప్రపంచంలో ఏ సంఘటన జరుగుతున్నా, ప్రపంచం ఎలా అవుతున్నా అంటే ఎలా ముందుకు పోతుంది, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము అన్వయించుకోవాలి. ప్రపంచ సంగతులను మనం తెలుసుకోవాలి. ఎందుకిలా జరుగుతుందో అన్నది మనకు ఆన్సర్ దొరకాలి అంటే మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేస్తుందండి. ఆల్రెడీ చెప్పేసింది. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞాన గ్రంథం ఇది. ప్రవచన గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, యెహోవా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇలాగ ఎన్నో పేర్లు బైబిల్‌కు అనేది మనకు కనిపిస్తా ఉంది పిల్లారా. అందువలన దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఈరోజు మీకొక విశేషమైన సంగతిని మీకు తెలియచేయాలనే ఆశ కలిగి ఉన్నాను ప్రియులారా. అదేమిటంటే తూర్పు దిక్కు మర్మం. తూర్పు దిక్కు మర్మం అనగానే తూర్పు దిక్కు ఏముంటుందండి మర్మం చెప్పడానికి అని ఆలోచిస్తున్నాం. నిజమే. కానీ బైబిల్‌లో ఉన్న సంగతులను మనం ఆలోచిస్తే మనకు అర్థం కానివి, మనకు తెలియనివి అందులో నిక్షిప్తమై ఉన్న వాటిని మనం గనక తెలుసుకుంటే మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బైబిల్‌లో ఏది రాయించాడో దేవుడంటే దానికి సంబంధించినది, అర్థవంతమైనది, మనకు తెలుసుకోవలసింది బైబిల్‌లో ఉంటది అని తెలుసుకోవాలి. ఊరికే దేవుడు బైబిల్‌లో రాయించలేదు, రాయించడు. ఈసారి నీకు అర్థం కాలేదు. ఈరోజు నీకు ఆ మాట అర్థం కాలేదు అంటే, కొన్ని రోజుల తర్వాతన నీకు అర్థమయ్యేటట్టుగా జవాబిస్తాడు దేవుడు నీకు. అలాంటిది బైబిల్ గొప్పది. కానీ కొన్ని కొన్ని సార్లు చదువుతుంటాం. ఇది ఏంటి అనుకుంటాం, పట్టించుకోం. కానీ కొన్ని సంవత్సరాలకో, కొన్ని రోజులకో, కొన్ని నెలలకో దాని భావం మనకు మరొకసారి అర్థం కాగానే, ఓహో! దీని అర్థం ఇదా అనుకుంటాం మనం. అంత విశేషమైనది ప్రియులారా. అందుకే దేవుని మాటలు కలిగిన గ్రంథము అంటాడు దీన్ని. దేవుని మాటలు, వ్రాతలు కావు దయచేసి గమనించండి బైబిల్ అనేది. బైబిల్ అనేది చెట్టు కింద కూర్చొనో, కొండల దగ్గరనో, ఏదో సెలయేరు దగ్గరనో ఆ మనిషి ఆలోచించుకుంటూ కల్పనా జ్ఞానంతో రాసింది కాదండి బైబిల్. సాక్షాత్తు దేవుని మాటలు ఇవన్నీ. ఆత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మాటలు నిక్షిప్తమైనవన్నీ. ఆయన మాటలివి. ప్రవక్తలు పలికారు. పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి పలికి రాశారు దాన్ని. అందువలన ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో తూర్పు దిక్కు మర్మం అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి ప్రియులారా. ఏమిటి తూర్పు దిక్కు? ఆ తూర్పు దిక్కు గురించిన మర్మం మనకేమైనా అవసరం పడుతదా? దానివల్ల మనకేమైనా నేర్చుకునే పాఠం ఏదైనా లెసన్ ఏమైనా ఉందా? లేక ఊరికే వినటానికి ఉందా అంటే నో, నో, నో. బైబిల్‌లో ఉన్నవన్నీ కూడా విని, గ్రహించి, నేర్చుకొని, ఫాలో అయ్యి పరలోకానికి వెళ్ళవలసినదే ఈ గ్రంథం. అందుకే బైబిల్ ఒక మార్గం, ఒక గైడ్ నీ జీవితాన్ని నడిపించేది. అందుకే అంటాడు బైబిల్‌లో, "నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది" అనే పదం అందుకే రాశాడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. నడిపించేదండి. ఎక్కడి నుంచి? భూమి మీద నుండి నీ ప్రయాణం
శరీర సంబంధంగా ప్రయాణిస్తున్నావు. అంటే ఫిజికల్ బాడీతో నడుస్తున్నావు. అక్కడ ఉద్యోగానికి ఎక్కడెక్కడ వెళ్తుంటావు, గృహాలకు గానీ, మీకు పని మీద బయటికి వెళ్తా ఉంటావు. ఇవన్నీ కూడా శరీర సంబంధంగా కదులుతది బాడీ. ఇది మనం వెళ్తా ఉంటాం భూమి మీద. అలాగే పరలోకం అనే ఆ పరలోకానికి వెళ్ళటానికి వరకు భూమి మీద నుండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలని చెబుతూ చివరికి పరలోకం వరకు తీసుకెళ్ళేదే ఈ గ్రంథం అండి. బైబిల్. పరిశుద్ధ గ్రంథం. దేవుని మాటల గ్రంథం. అందుకే ఈ వాక్యము సత్యము. సత్యమైన వాక్యం. ఆ వాక్యంలో నుంచి ఈరోజు చూద్దాం తూర్పు దిక్కు మర్మం ఏమిటి అని. ఆదికాండం 2వ అధ్యాయం. వెళ్ళారా? 8 నుండి 10 వచనాలను మనము చూద్దాం ఏముందో. ఆదికాండం 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఉన్న మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. తూర్పు దిక్కున ఒక తోటేశాడట చూడండి. మనిషి నివసించడానికి, ప్రారంభపు ఆదాము హవ్వలు నివసించడానికి, నరుడు నివసించాలంటే తూర్పు దిక్కున తోటేశాడు. ఉత్తరమేలే, దక్షిణమేలే, పశ్చిమేలే. తూర్పు దిక్కే సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఏదేనుకు ఎలా ఉంది? తూర్పు దిక్కున. తూర్పు దిక్కున ఉన్న ప్రాంతంలో తోటేశాడంటే మీరు ఆలోచించాలి మరి. అక్కడేసి అందులో మనుషులను పెట్టాడు ప్రారంభంలో. అంటే మనిషి జీవించడానికి, బ్రతకడానికి ఒక దిక్కు తూర్పు దిక్కు. ఏదేను తోట, అందమైన తోట, జీవవృక్ష ఫలాలున్న తోట ఆనాడు. మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం, రకరకాల వృక్ష ఫలాలు, రకరకాల అద్భుతమైనటువంటి ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు కనిపించేవి ఏదైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి సృష్టిలో జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తుంటే ప్రియ దేవుని సంగమా, మనకు చక్కటి ఆ ప్రారంభపు ఏదేను తోట మనకు ఎక్కడుందట? తూర్పు దిక్కున దేవుడు నిర్మించి అందులో నరునిని ఉంచాడు. ఆ తర్వాత వాళ్ళు అలా సంచరించటం, జీవించటం, పొరపాటు చేయటం, తప్పు చేయటం, పాపం చేయటం. ఆ తర్వాత ఏమండి వెళ్ళగొట్టడం కూడా జరిగిందండి వాళ్ళు. కదా! వెళ్ళగొట్టేసాడు. వెళ్ళగొట్టిన తర్వాత కూడా ఏం జరిగింది అంటే మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి మనం బైబిల్‌ని చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదాము వాళ్ళను దేవుడు వెళ్ళగొట్టించేసాడు. దేంట్లో నుంచి? ఏదెన్ తోటలో నుంచి. అప్పుడేం చేశాడు దేవుడు చూడండి. 3వ అధ్యాయము ఆదికాండము 23, 24 వచనములు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేతపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపేశాడు. పంపించేసి వెళ్ళగొట్టేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు. అంటే ఏదేను తోట తూర్పు దిక్కునుంది. అందులో వెలగొట్టిన తర్వాత ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టాను. తూర్పు అనే పదం మనకు కనబడుతుంది ఇక్కడ ఆదికాండంలో మనకు మొట్టమొదటిగా. అర్థమైందండి? దీని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ప్రథమ సంతానం కలుగుతుంది ఆదాములకు. ఆయన పేరు కయీను. కయీను కూడా పాపం చేస్తాడు తల్లిదండ్రుల్లాగే. మొదటి సంతానం కదా! తల్లిదండ్రుల్లాగానే మొదటి సంతానం కయీను కూడా మహాపాపం చేశాడు. తమ్ముడిని చంపేశాడు. నరహంతకుడిగా మారిపోయాడు. దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. శపించబడ్డాడు. అతడు కూడా వెళ్ళగొట్టబడ్డాడు దేశదిమ్మరిగా. అతడు ఇలా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో చూద్దామండి మనం. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం.
అప్పుడు కయీను అప్పుడు కయీను యెహోవా యెహోవా సన్నిధిలో నుండి సన్నిధిలో నుండి బయలువెళ్ళి బయలుదేరి వెళ్ళి ఏదైనాకు ఏదేనుకు తూర్పు దిక్కున తూర్పు దిక్కున అన్నాడు చూడు. ఇక్కడ కూడా చెప్పాడు. మళ్ళీ కాపురం తూర్పు దిక్కు వచ్చేసి మనకు ఏదేను తోటకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండేను. చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు, మాట మాటకు అడుగుతుంటారు, కయీనుకు భార్య ఎక్కడొచ్చింది, కయీను భార్య ఎక్కడ నుంచి వచ్చింది, ఆ దేశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే. కయీను వెళ్ళేటప్పటికి అక్కడ దేశం ఉందా? దేశం ఉందంటే జనులు ఉన్నట్టు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాడు గ్రహాంతర వాసులా, ఏలియన్సా ఏంటనేది డౌట్స్ వస్తుంటాయి. అలాంటిది ఏం పెట్టుకోకండి. అక్కడ కయ్యూను వెళ్ళినప్పుడు దేశమే లేదు. వెళ్ళిన తర్వాత చాలా కాలానికి ఈ దేశం అక్కడ ఏర్పడింది. మోషే ఎప్పుడైతే ఈ ఆదికాండం రాస్తున్నాడో, ఆదికాండం రాసేటప్పటికి నోదు దేశం అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా అండి? అది కయ్యూను అక్కడ ఉన్నందుకు వచ్చింది. కయ్యూను అక్కడ ఉన్నందుకు, అక్కడ సంతతిని పెంచుకున్న తర్వాత అక్కడ కట్టుకున్నాడు, ఒక పట్టణాన్ని కట్టుకున్నాడు ఆయన. అక్కడ నోదు అని ఎందుకంటే కయ్యూను అక్కడ ఉన్నందుకు తర్వాత ప్రజలు పెట్టుకున్న పేరు నోదు అని. నోదు అంటే తెలుసా ఏంటో? తిరుగుబాటు, సంచారము అని అర్థం. నోదు అంటే తిరుగుబాటు, సంచారము. కయ్యూను బట్టి వచ్చింది ఆ పేరు. దేనికి? కయ్యూను కంటే ముందు లేదు దేశం అది. నోదు దేశం తర్వాత వచ్చింది పేరు. అంటే ఇప్పుడుంది నోదు దేశం ఉంది కదా, ఆ దేశంలో కయ్యూను చున్నాడని చెప్తున్నాడు మోషే అక్కడ ఆదికాండం గ్రంథంలో. అర్థమైందండి? అదనమాట. సో అతడు కూడా ప్రయాణం అయ్యేటప్పుడు వెళ్ళగొట్టినప్పుడు తూర్పు వైపు నుంచే వెళ్ళిపోయాడు. తూర్పు వైపుకే వెళ్ళాడు. దేవుని సంగమా. ఆ తర్వాత కయీన్ నుంచి అలాగా ఆదాం నుంచి జనులు విస్తరించి చాలా మంది అయ్యారండి. ఇక వాళ్ళ ప్రయాణం ఎలా అయింది? ఇప్పుడు కయ్యూను అయితే తూర్పు దిక్కు వెళ్ళాడు. దేవుడు ఆదామును ఉంచడానికి తోటను కూడా తూర్పు వైపు వేశాడు. విస్తరించిన తర్వాత, ప్రజలందరూ విస్తరించిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళారో మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఆదికాండము 10వ అధ్యాయము 32వ వచనం మొదట చూద్దాం. తర్వాత 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి 2వ వచనం చూస్తే మీకు అర్థమవుతుందండి. వారి వారి జనములలో వారి సంతతుల ప్రకారము నోహావు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జల ప్రవాహం అయిన తర్వాత జనులను చనిపోయినాక నోహావు సంతతి షేము, హాము, యాపేతు, వీళ్ళ సంతతి నుంచే జనులు విస్తరించారండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా షేము, హాము, యాపేతు సంతతిని మనకు బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. మనుషులంతా ఒక్కటే, రక్తం అంతా ఒకటే. బ్లడ్ గ్రూపులు వేరైనా మనుషుల రక్తం ఒకటే. అందుకే మొన్న ప్రసంగంలో చెప్పినదని మైటోకాండ్రియల్ ఈవ్, మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ పరీక్షిస్తే ఒకే తల నుంచి వచ్చారనేది బయటకు వచ్చేసింది. న్యూస్ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. తల్లిదండ్రులు ఎవరున్నా వేరున్నా మనకు కనబడే ఈ శరీరానికి సంబంధించిన జీన్స్ లో, డిఎన్ఏలో ఉన్న అది ఏదైతే ఉంటుందో, డిజైన్ ఏదైతే ఉంటుందో, ఒక తల్లి నుంచి క్రోమోజోమ్ లో తల్లి నుంచి వచ్చాయి. అవి మనకు తెలుసు, అందరు తెలిసే. అది మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కానీ ఆ తల్లిదండ్రులకు మనకు ప్రపంచంలో అందరికీ ఒకే తల్లి నుంచి పుట్టామన్న సంగతి మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలిసిపోయింది. చాలు, ఇంకా మనకి ఇంకా వేరే అవసరం లేదు. అందువల్ల భూమి మీద షేము, హాము, యాపేతు నుంచి సంతతి విస్తరిస్తుంది. ఇప్పుడు 11వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం, 2వ వచనం. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించారు. వారు ఎక్కడ ప్రయాణమయ్యారట? ప్రారంభంలో మనుషులు తూర్పు వైపుకే ప్రయాణమయ్యారు. చూసారా? అంటే ప్రారంభపు మానవుల ప్రయాణము తూర్పు వైపే ప్రయాణం అయ్యారు. దేవుడు ప్రారంభించాడు, తూర్పు స్టార్ట్ అయింది అక్కడి నుంచే. అంటే తూర్పుకి ఏదో ప్రత్యేకత కనపడుతుంది ప్రియులారా. అది ఆలోచించాలి మనం. తూర్పు దిక్కున ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రోజు మనం వింటున్నాం. తూర్పు అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది రియల్ ఎస్టేట్
బిజినెస్ లో మనం చూస్తా ఉంటే ఇళ్ళు ఫ్లాట్స్ కొంటుంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లాస్ కానీ కొంటుంటే ఇల్లు కొనే వాళ్ళు ఏం చేస్తారండి కొనేవాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ కావాలండి మాకంట డిమాండ్ ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ డిమాండ్ ఎక్కువ మరి ఈస్ట్ ఫేసింగ్ నాకు సూర్యుడు వైపు ఉన్న ద్వారం కనపడలేదు అలాగే మీకు ఏహెచ్ గ్రంథం 45, 46 అధ్యాయంలో చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది అంటే యెరూషలేము దేవాలయం కూడా తూర్పు వైపే ఉంటుందని ముఖద్వారం తూర్పు దిక్కే ఉంటుంది చాలా మంది చర్చెస్ ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలు సంఘములు కట్టుకున్నప్పుడు చాలా మంది పుల్పిట్ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆరాధన జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్పి ఆ ప్లేస్ కూడా యెరూషలేం వైపే తిప్పి పెడతారు ఆ వైపుగా యెరూషలేము తూర్పు వైపుగా ఆ ముఖద్వారం ఉంటుంది అలాగే యెరూషలేముకు తూర్పు దిక్కే ఉంటుంది ఒలీవ కొండ ప్రభువారు వెళ్ళేవారు ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు తూర్పుకు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం బైబిల్లో మనకు కనబడుతుంది ప్రియులారా అందువల్ల ఈ రోజు మనం ఆలోచించాలి షీనారు అనే దేశమందు వాళ్ళు మొట్టమొదటిగా ఉన్నారు షీనారు దేశం అంటే తెలుసా ఏంటో మీకు బబులోను నేడు ఇరాక్ ఇరాక్ దేశమే షీనారు దేశం బబులోను దేశం బాబిలోన్ బాబేలు గోపురము కట్టారు చూసారు అక్కడ బాబేలు గోపురం తోటే బాబేలు బబులోను బాగ్దాద్ అనే పేరు వచ్చింది బాగ్దాద్ ఇరాక్ పిల్లరా ఇవన్నీ హిస్టారికల్ వాస్తవాలండి ఇవన్నీ చారిత్రక రుజువులు ఇవన్నీ ఇది బైబిల్ అనేది స్టోరీ కాదు ఏదో కథల పుస్తకాలు చాలా మంది తెలియక అబ్రాహం కథ శారమ్మ కథ మోషే కథ అని చెప్తా ఉంటారు అలాంటి మాటలు చెప్పొద్దు మనం అలా పలకొద్దు మంచి పద్ధతి కాదు అది దేవుని వాక్యాన్ని మనం కథల్లాగా చెప్పొద్దు పిల్లలకు అర్థమయ్యేటట్టు నిజమే జరిగింది నీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చెప్పలే కానీ మోషే కథ చెప్తా నీకు అబ్రాహం కథ చెప్తా శారమ్మ కథ అని చెప్పే పదం మనం వాడదు క్రైస్తవులం ప్రియులారా దేవుని సత్యవాక్యమును కథగా మనం చెప్పకూడదు అది కథగానే మిగిలిపోతుంది మన మైండ్ లో నిజమని నమ్మరు వాళ్ళు పెద్దగైన పిల్లలు కాబట్టి వాళ్లకు చక్కగా అర్థమయ్యే రూపంలో చెప్పండి అది వాస్తవమైనది నిజమైనది కాబట్టి దానిని మీరు ఎలాగంటే నిజంగా జరిగిందని చెప్పాలి తప్ప దీన్ని కథగా పరిచయం చేయదు దయచేసి ప్రియులారా నేను మీకు మనవి చేర్చుకుంటున్నాను ప్రేమపూర్వకంగా తెలియక అంటున్నారంటే అది వేరే సంగతి కానీ తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ఎప్పుడు కూడా బైబిల్ కథలుగా అనుకోండి ఎందుకంటే బైబిల్ కథని ఇక్కడ రాయబడింది వాస్తవం నీ వాక్యమే సత్యం అన్నాడు యేసుక్రీస్తు వారు చెప్పినాక ఇక మనం కథ అనడానికి వెళ్ళేది ఎక్కడ కూడా కథ అనే పదం మీకు కనపడదు మీకు శారమ్మ కథ అబ్రాహాము కథ అర్థమయ్యే రూపంలో చెప్పండి మీరు కానీ నీకు శారమ్మ కథ చెప్తా మోషే కథ చెప్తా అనేది ఉండదు ఎందుకంటే నేను చాలా చూస్తుంటాను కొన్ని కొన్ని బుక్స్ లో కనబడతా ఉంటాయి అప్పుడప్పుడు నేను ఆ వెళ్ళినప్పుడు కొన్ని బుక్ స్టాల్ సందర్శిస్తున్నప్పుడు నేను చూస్తుంటాను బైబిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను ఆ బైబిల్ కథలు అనే బుక్స్ కనబడతా ఉంటాయి వాళ్ళు తెలియక రాశారేమో దానికి మనం ఏం చేస్తాం మార్చుకుంటే సంతోషం అండి పిల్లరా కనుక వాస్తవమైనది షినారు బబులోను ప్రాంతం బాగ్దాద్ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు అంటే తూర్పు వైపున మొట్టమొదటిగా జనులు ప్రయాణం మొదలు పెట్టారు తూర్పు వైపుకే ప్రయాణం చేశారు అన్నది ఇక్కడ మనకు అర్థమైంది తర్వాత అబ్రహాం ఇస్సాకు యాకోబులలో యాకోబు కూడా తన ప్రయాణంలో ఒక దేశానికి వెళ్దాం అనుకుంటాడు దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దేశానికి వెళ్తాడండి చూద్దాం ఆ దేశం ఏదో ఆది కాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయం ఆది కాండము 1వ వచనం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను తూర్పు జనుల దేశం ఏందంటారు అది తూర్పు జనుల దేశం ప్రశ్న తూర్పు జనుల దేశం అది ఎక్కడ ఉంటుంది ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా బైబిల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ప్రపంచ క్రైస్తవులకు తెలిసిన గొప్పవాడు అబ్రహాం ఎంత పేరుందో భక్తుడో మరి అలాంటి భక్తుడు అబ్రహాము కాలములో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పేరు యోబు
ఆ యోబు గ్రంథంలో మనం చూస్తే మనకు తెలుస్తుంది తూర్పు జనుల దేశం అంటే ఏంటో. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం అండి. చూద్దాం ప్రియులారా. ఊజు దేశమందు ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. చూసారా? కథ కాదు. మళ్ళీ యోబు కథ రకండి మీరు. ఊజు దేశం అనగనగా ఒక ఒక వ్యక్తి ఉండెను. అతని పేరు యోబు అని లేదు అందులో. వన్స్ అపాన్ ఎ టైం ఒక ఆయన ఉండే, ఇట్లాంటివి లేవు. ఊజు దేశం అని చరిత్ర రుజువు చెప్తుంది. ఒక దేశం గురించి చెప్తున్నాడు ఊజు. సెంట్రల్ ఏషియాలో ఉంది దేశం ఇప్పటికి కూడా. ఊజు దేశం, మధ్య ఆసియా ప్రాంతం. ఇప్పటికి కూడా యోబు పేరు మీద ఒక ప్రాంతం ఉంది. అర్థమైందండి? అక్కడ ఒక బావి కూడా ఉంది. అక్కడ చాలా మంది వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు బావి దగ్గరికి వెళ్ళి. యోబు గురించి గుర్తు చేసుకుంటారు అక్కడ ప్రాంతంలో. ఇప్పటికి కూడా చరిత్రక ఆధారాలు ఉన్నాయి యోబు గారి గురించి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన అంత గొప్పవాడు యోబు అనే అతను ఉన్నాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక ఆ తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. అంటే మల్టీ మిలియనీర్ ఆయన యోబు. యోబుకు పెట్రోల్ బాయిలు అప్పుడే ఉండేటివండి. బైబిల్లో ఉంటది మీకు. పెట్రోల్ బాయిలు అప్పుడే ఉండేటి యోబు గారికి. అప్పుడే పెట్రోల్ ఆయన ఆ చమురు తీసుకున్నాడు. బైబిల్లో ఉంది. యోబు గారు చెప్పిన మాటలే. యోబు గ్రంథంలో చాలా సంపన్నుడు. ఆయన ఎలాంటి వాడట? తూర్పు దిక్కు జనులందరిలో ఆయన ఉన్న ప్రాంతమే తూర్పు ప్రాంతం. ఊజు దేశం ప్రాంతం అంతా తూర్పు ప్రాంతం. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో చాలా గొప్పవాడు. తూర్పు దేశపు ప్రజల్లో దేవుని సంగమా, తూర్పు దిక్కున ఆలోచిస్తే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంటాడు యేసుప్రభు పుట్టినప్పుడు కదా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటారేంటి బైబిల్లో? ఆ పదం ఆలోచించాలి మీరు. మొదట మత్తయి సువార్త చూద్దామండి మనం. చూసిన తర్వాత ఏంటి ఆ తూర్పుకు దేశంకు ఉన్న ప్రత్యేకత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పదాన్ని. తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారట. నక్షత్రం కూడా ఎక్కడ కనబడింది? తూర్పు దిక్కే. యూదులు ఎక్కడి నుంచి, జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దిక్కే. యూదులను అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదులకు తెలియదు. అంటే అర్థం చేసుకోండి, యూదుల దగ్గర ఒక గ్రంథం ఉంది, ధర్మశాస్త్ర గ్రంథం. యూదుల దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం ఉంది. ఏది జరిగినా మన గ్రంథం తీసి చూడాలి. ఇప్పుడు అందుకే చెప్పాను మీకు నేను ప్రారంభంలో ఏంటంటే ప్రియులారా, ప్రపంచంలో జరుగుతున్న సంగతులు ఏవైతే జరుగుతుంటాయో, ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో, సంఘటనలు జరుగుతుంటాయో, వాటిని గురించి బైబిల్ ఎప్పుడో చెప్పి ఉంటుంది. క్రీస్తుపూర్వమే చెప్పి ఉంటుంది, క్రీస్తు శకంలో చెప్పి ఉంటుంది. బైబిల్ మొత్తంలో ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల గురించి బైబిల్ ఎన్నో రాయబడి ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. అందుకే నేను జరుగుతున్న సంఘటనలు తీసుకొని మీకు బైబిల్లో నుంచి వాక్యాలు తీసి చెప్తా ఉన్నాను పిల్లల ప్రసంగాలు. నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను ఎన్నో అద్భుతమైన సంగతులు చెప్పాను. ఇప్పుడు యూట్యూబ్ లో
అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎన్నో విషయాలు మనం చెప్పబోతున్నాం ప్రియులారా. ప్రపంచంలో అనేక అద్భుతమైన విషయాలు బైబిల్‌లో ఉన్నాయి. మనం యూట్యూబ్ ద్వారా చెప్పబోతున్నాం రాబోయే రోజుల్లో. అద్భుతమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు, ఆలోచింపదగ్గ విషయాలు బైబిల్‌లో ఉన్నాయి. కనుక వీళ్ళు జ్ఞానులంట తూర్పు దేశం నుంచి వచ్చారు. మీరు జాగ్రత్తగా వినాలి. వచ్చి అడుగుతున్నారు ఏమంటే తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రం తూర్పు దిక్కు చూసాం. వచ్చాం. ఎక్కడ? వాళ్ళను తూర్పు దేశపు జ్ఞానులు అని ఎందుకన్నాడో తెలుసా దేవుడు బైబిల్‌లో? ఏ దేశంలో పుట్టాడో యేసుక్రీస్తు ఆ దేశస్తులకే తెలియదు. మొదట ఎవరికి తెలిసింది? తూర్పు దేశపు జ్ఞానులకే తెలిసింది యేసు పుట్టాడని. హేరోదు ఆశ్చర్యపడి అవునా? నిజమా? మన దేశంలో పుట్టాడా? ఎక్కడ పుడతాడని ఏంటి గ్యారంటీ ఏంటి? అని రాజేం చేశాడట? నాలుగో మూడో వచనం ఉంది చూడండి. వాళ్ళు అడగగానే హేరోదు రాజు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి షాక్ అయిపోయారట. కాబట్టి రాజు ప్రధాన యాజకును ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా చూడండి బైబిల్‌లో రిఫరెన్స్ చెప్తున్నారు వాళ్ళు. అప్పుడున్న బైబిల్, అప్పుడున్న ధర్మశాస్త్రం అది చెప్తున్నారు. యూదయ బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించుటకు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? మీక 5:2లో. మీక గ్రంథంలో ప్రవక్త రాశాడు. కాబట్టి యూదా బెత్లెహేమున పుడతాడయ్యా హేరోదు వ్రాయబడి ఉంది. చూసారా? అంటే ఏది జరిగినా బైబిల్ ఓపెన్ చేయాల్సిందే. అందుకే బైబిల్ మహా గొప్ప జ్ఞాన గ్రంథం. విశేషమైన నిక్షిప్తమైన మర్మాలతో కూడిన గ్రంథం. దాన్ని బయటకు తీసి చెప్పుకోవాలి మనం. అందుకే ఈరోజు మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. అంటే వాళ్ళు ఆ మాటలు తెలుసుకొని శాస్త్రులు, వాళ్ళున్నటువంటి ప్రధాన యాజకులు వాళ్ళని పిలిచి వాకబు చేసి పిలుసుకొని వాళ్ళ ద్వారా విన్న తర్వాత గాని రాజుకి అర్థం కాలేదు. కానీ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు అప్పుడే అర్థమైపోయింది. పుట్టాడు యూదుల రాజు అని. అంటే ఇప్పుడు అందుకే వాళ్ళు ఎంత జ్ఞానులో అర్థం చేసుకోండి మీరు. అందుకే వాళ్ళని జ్ఞానులు అన్నాడు. అర్థమైందండి? తూర్పు దేశపు జ్ఞానుల గురించి మీరు బైబిల్‌లో చూడాలి. ఎందుకంటే వివరణ చెప్పాను కదా! బైబిల్‌లో వివరణ అన్నీ ఉంటాయి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది పిల్లారా. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం. 29 నుంచి 30 చెప్తే అర్థమవుతుంది మీకు. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాను. సొలొమోను చాలా జ్ఞాని కదా! అప్పుడు సొలొమోను గురించి చెప్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు 30 వచనంలో. కనుక సొలొమోను కలిగిన జ్ఞానం తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. అంటే ఎవరికి పోల్చి చెప్తున్నాడు? ఎవరికి కంపేర్ చేస్తున్నాడు జ్ఞానములో? ఆ విజ్డమ్‌లో తూర్పు దేశపు జ్ఞానులను ఐగుప్తీయుల జ్ఞానమును పోలుస్తున్నాడు. అంటే ఆ కాలంలో ప్రపంచంలో తూర్పు దేశపు జ్ఞానులు, ఐగుప్తీయులు చాలా జ్ఞానవంతులుగా ఉండేవాళ్ళు. అర్థమైందండి ఇప్పుడు మీకు? ఎందుకు తూర్పు దేశపు జ్ఞానులు అంటే అంత గొప్ప జ్ఞానం, ఆస్తి పరులు, సంపన్నులు ఎక్కువగా తూర్పు దేశం అనేది చాలా గొప్పదిగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు కనిపించేది ఏ దేశం అండి? వెళ్ళాలంటే చదువుకున్న పిల్లలందరూ కూడా వెళ్ళే దేశం ఏది? అమెరికా దేశం. కదా! ఇంజినీరింగ్ పూర్తిగానే ఏం కలలుగంటారు పిల్లలు? ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోవాలి. కదా! ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. అందరి దృష్టి ఎక్కడ ఏ వైపు ఉంది? అమెరికా వెళ్ళిపోవాలి. అక్కడ ఎంఎస్ చేయాలి. అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. అక్కడ సెటిల్ అయిపోవాలి. సిటిజన్‌షిప్ పొందుకోవాలి. గ్రీన్ కార్డ్ తీసుకోవాలి. అందరూ ప్రపంచంలో అందరికీ అమెరికా అనేది మోజు పెరిగిపోయింది ప్రపంచంలో. వాళ్ళు గూడా అలాగే అమెరికన్స్ గూడా వాళ్ళు గూడా ఆ ప్రభుత్వం గూడా
వీసాలు చాలా మంజూరు చేస్తున్నది. మొన్న రీసెంట్‌గా న్యూస్ వచ్చింది ఏంటంటే, ఈసారి చాలా మందికి ఇండియన్స్‌కి వీసాలు మంజూరు చేశారట. వాళ్ళకి కూడా అవసరం గనక వాళ్ళు పిలుచుకుంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఇప్పుడు మన దృష్టిలో ఏదైతే కనిపిస్తుందో ఆ కాలంలో కూడా సంపన్నమైన దేశాలుగా, జ్ఞానమైన దేశాలుగా మనకు తూర్పు దేశము, ఐగుప్తు దేశము కనపడతా ఉంది. ప్రియ దేవుని సంగమా. తూర్పు దేశపు జ్ఞానులు. అలాగే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణం వెళ్తున్నప్పుడు వారికి మార్గ మధ్యలో పెద్ద సముద్రం అడ్డమొస్తుందండి. ఎర్ర సముద్రం. అక్కడ వాళ్ళు ఆగిపోతారు. అడ్డొస్తుంది. ప్రయాణం చేస్తూ వెనక నుంచి తరుముతా ఉంటారు ఐగుప్తీయులు. ఫరో రథాలు, ఫరో సైన్యం. మరి వాళ్ళు ప్రయాణం చేయాలంటే ముందుకు సాగాలంటే వారికి అడ్డు ఎర్ర సముద్రం కనపడంగానే సముద్రాన్ని దాటి వెళ్ళాలనుకుంటారు. కానీ కష్టమైతుంది. మరి ఏం చెయ్యాలి? సముద్రము అడ్డుగా ఉందన్నప్పుడు మరి దేవుడు అద్భుత కార్యం చేస్తాడు పిల్లారా. అది అందరికి తెలుసు ఏంటంటే పిల్లారా, ఎర్ర సముద్రమును చీలుస్తాడు. రెండుగా పాయలుగా చీలుస్తాడు సముద్రాన్ని. మోషే కర్ర చాపగానే. అప్పుడు ఆరిన నేలలో వాళ్ళు బయలుదేరుతారు. మరి మీరు ఒకటి ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఏంటంటే, ఆరిన నేల ఎలా జరిగిందో, ఎలా కలిగిందో మీరు చూడండి. ఎందుకంటే సముద్రం కింద చాలా మన్ను బురద బురదగా ఉంటుంది. చాలా నేలంతా కూడా తడి తడిగా ఉంటుంది పిల్లలు. మరి ఆరాలి. ఆరితే గనం జనులు ఈజీగా వెళ్తారు, ప్రయాణం చేస్తారు. లేదా బురదలో కూరుకుపోతారు వాళ్ళు. అంటే ఏం జరిగింది? ఆరణ నెల ఎలా జరిగిందో మీరు చూడాలిప్పుడు. నిర్గమకాండం 14 అధ్యాయము 21 వచనము. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు, అర్థమైందా? రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి అన్నాడు చూడండి. బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. గాలి విపరీతంగా అలా వచ్చి కొట్టగానే నీళ్ళు అలా పైకి లేచాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం చిన్నగున్నప్పుడు టీలు తాగేవాళ్ళు. మన తల్లిదండ్రులు గాని, మన అందరూ కూడా. హోటల్స్‌లో కూడా అలాగే ఇచ్చేవారు. ఇప్పుడు డైరెక్ట్ కప్స్ ఇస్తున్నారు. ఒకటి గ్లాసెస్ ఇస్తున్నారు. సాసర్ పెట్టిచ్చేవాళ్ళు. కింద సాసర్. సాసర్‌లో పోసుకొని తాగేవాళ్ళు కదా! కప్ సాసర్స్. ఇప్పుడు కూడా కొంతమంది ప్రేమగా చాలా ఇష్టంతో తాగుతారండి. ఆ కప్పు సాసర్, కప్పులో ఉన్న టీ సాసర్‌లో పోసుకొని తాగుతారు కొంతమంది. వాళ్ళకిష్టం ఉంటుంది. అలాగే తాగాడని ఒక సరదా, ఇష్టంగా ఉంటుంది. సాసర్‌లో తాగితే తాగినట్టుగా ఉంటుందని. మీరు సాసర్‌లో గనుక టీ పోసుకున్న, అది మనకు తెలుసు, అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు. ఆ సాసర్‌లో పోసి వేడి వేడిగా ఉంటది కాబట్టి అలా ఊపి టీ తాగుతారు. అలా ఊపినప్పుడు ఆ టీ ముందున్న ఆ ప్రాంతం ఆ పైకి లేస్తుంది చూడండి. ఆ పైకి లెగుస్తుంది ఆ టీ. అది వాటర్ అయినా ఏదైనా గూడా. అంటే మన నోట్లో నుంచి వచ్చే గాలి వేడిగా ఉంటుంది. ఆ గాలికి ఏమైతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం అలా పైకి లేస్తుంది. అలాగే బలమైన తూర్పు గాలి అని పదం వాడాడు బైబిల్‌లో. బలమైన తూర్పు అంటే చాలా ఫోర్స్‌గా, బలంగా అలా వచ్చి తగలని కొట్టగానే ఒక్కసారి అలా లేచింది. అలలు అలా లేచి రెండుగా చీలిపోయింది. పైగా బలమైన తూర్పు గాలికి ఏముంటది? తూర్పు గాలికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? చాలా వేడిగా ఉంటుందండి. వేడిగా కొట్టగానే ఆ నేల, పచ్చిగా ఉన్న నేల, తడి తడిగా ఉన్న నేలంతా ఆరిపోయింది. వేడి గాలి చేత. అలల పైకి లేపాడు. గాలితో కింద ఆ నేలను ఆర్పేశాడు. అందుకే హెయిర్ డ్రైయర్స్ అంటారు చూడండి. తల పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు, తడి తడిగా ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత చాలా మంది కొందరు ఆ హెయిర్ డ్రైయర్స్ అని తీసుకొని చిన్న మిషన్ ఉంటది దాంట్లో. అందులో నుంచి వేడి గాలొస్తుంటే తలకు పెట్టేసుకొని ఆరుతా ఉంటారన్నమాట. సలూన్‌లో చూస్తా ఉంటే మనకు చేస్తా ఉంటారు కదండీ! అలా వేడి గాలి. ఆరిపోతది. తడి ఆరిపోతది. అలాగే తూర్పు గాలితో, వేడి గాలితో ఆరిన నేలను చేశాడు. ఎంత కరెక్ట్‌గా ఉంది చూసారా బైబిల్? కథలా లేదు. అందుకే స్టోరీ కాదిది. నిజం. వాస్తవం. తూర్పు గాలితో. అసలు ఇంతకీ తూర్పు అనే పదం మన బైబిల్‌లో దేవుడు ఎందుకు రాయించాడన్నది ఆలోచించాలి. అదే భౌతికంగా
భౌతికంగా చూస్తే తూర్పు వైపు ఏముంటుంది అంటే సూర్యుడు ఉంటాడు. తూర్పు వైపు సూర్యుడు ఉంటాడు. చక్కగా వెలుగొస్తుంది. మరి తూర్పుకెందుకు ప్రయాణం అయ్యారయ్యా ప్రారంభం అంటే, వెలుగున్న ప్రాంతం వైపే ప్రయాణం కావాలి. అది కనబడుతుంది కాబట్టి క్లియర్‌గా ఏదైనా వెళ్ళటానికి. ప్రయాణం అయ్యారు. తూర్పు వైపుకే ప్రయాణం అయ్యారు. అంటే ఆ కాలంలో వెలుగు ఉన్న ప్రాంతం దుకే వెళుతూ, వెళుతూ ప్రయాణం చేసినట్టుగా బైబిల్‌లో మనకు కనపడుతుంది. వెలుగు ప్రసరణ వస్తుంది. అందుకే ఇప్పుడు ఈస్ట్ వైపు సైడు ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇల్లు తీసుకుంటున్నారు అంటే చక్కగా వెలుతురొస్తుంది, గాలొస్తుంది, అన్నీ తేటగా కనబడతాయి గనక సూర్యరశ్మి మంచిగా పడుతుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా ఒక మంచి విటమిన్ మరి డి విటమిన్ వస్తుంది కాబట్టి దానివల్ల లాభాలుంటాయి. ఇవన్నీ వాటిని ఆలోచించుకొని మరి గృహాలు కొనుక్కుంటున్నారు. మరి అలాగైతే మరి దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్న పశ్చిమ వైపు ఉన్న ఇల్లు కొనుక్కోవద్దా అంటే అలాంటిది ఏం లేదు. ఎక్కడ దొరుకుతున్నా కొనుక్కోండి అనుకూల ప్రకారంగా. అంత మాత్రాన ఈస్ట్ సైడే కొనుక్కోవాలని ఏం రూల్ ఏం లేదండి. అందుకే చెప్తున్నాను మీకు. అలాంటి అనుమానాలుంటే తీసేసుకోండి మైండ్‌లో నుండి. ఉంటే సంతోషమే. లేకపోయినా మీకు అనుకూలాన్ని బట్టి కొనుక్కోండి. తప్పేమి లేదు కదా! ప్రియులారా ఒక దిక్కుకు ప్రాముఖ్యత ఏమి లేదు ఇక్కడ. ఎందుకు బైబిల్‌లో తూర్పు దిక్కు అని ఉన్నదంటే ప్రియులారా, తూర్పు వైపు సూర్యుడు ఎంత ముఖ్యంగా ఉన్నాడో, వెలుగు ఎంత ముఖ్యంగా ఉందో, ఆ కాలంలో తూర్పుకి ఎంత ప్రాముఖ్యతనుందో, ఆ క్రీస్తు పూర్వం నుండి తూర్పుకు ప్రాముఖ్యతనిచ్చారో, తూర్పు వైపు అనగానే సూర్యుడు, వెలుగు అనేది ప్రకాశము లైట్ అనేది ఎంత ప్రాముఖ్యముందో, దేవుడు కూడా వెలుగై ఉన్నాడు. భౌతికంగా ఎంత అవసరమో సూర్యుడు, భౌతికంగా వెలుగెంత అవసరమో, నీ ఆత్మీయ జీవితానికి గూడా దేవుడు అంతకంటే ఎక్కువ అవసరమని చెప్పడానికి దేవుని గురించి ఏముందంటే, యోహాను మొదటి పత్రికలో ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా చూద్దాం. యోహాను మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనంలో దేవుడు రాయించాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి లేదు. సూర్యుడైనా అస్తమిస్తాడు. వాతావరణ మార్పులొచ్చేసి శీతాకాలము, వర్షాకాలము, ప్రకృతి వైపరీత్యాల వలన తుఫాన్లొచ్చినప్పుడు సూర్యుడు కనబడడేమో, వెలుగు రాదేమో. కానీ దేవుడు లోపట ఎంత మాత్రమును చీకటి లేదంటే ఎప్పుడు మబ్బులు పట్టాడు దేవుడని అర్థం. ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. దేవుడు ఎప్పటికీ వెలుగై ఉన్నాడు. దేవుడు చాలా అవసరమై ఉన్నాడు నీ జీవితంలో. దేవుని సంగమా, ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు భౌతికంగా ఆలోచించకండి. ఆత్మీయంగా కూడా ఆలోచించమంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి మంచి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మరలా యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. అక్కడ దేవుడు వెలుగైతే లోకం అనే ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వెలుగు. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభువారు. యేసు ప్రభువారు లోకానికి వెలుగు. యేసు ప్రభువారు లోకానికి వెలుగు ప్రియులారా. దేవుని వాక్యము వెలుగు. జీవితాన్ని వెలిగిస్తుంది దేవుని వాక్యం. అదే యేసు ప్రభువారు అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు కాదు. మనం చూడాలి. మనం ఎక్కడ చూడాలి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు నీ జీవితాన్ని కొనసాగించమంటాడు హెబ్రీ పత్రికలో పౌలు. అర్థమైందండి? అందువలన ప్రియులారా మీరు ఒకటి ఆలోచించాలి ఏంటంటే వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకానికి. ఒక ప్రవక్తకు కూడా మరి తూర్పు నుండి గాలి ఎలాగైతే వచ్చిందో, వెలుగు ప్రసరించిందో, తూర్పు నుండి ఎలాగైతే వేడిమి గాలి వచ్చిందో, ఆ ఎర్ర సముద్రాన్ని ఆరణ నేలగా చేసిందో, మరొక దగ్గర కూడా మనకు కనపడుతుంది. అది కూడా మీరు చూస్తే మీకు చక్కగా ఉంటుంది. అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు నేను. యోనా గ్రంథము 4వ అధ్యాయంలో మీకు తూర్పు గాలి గురించిన వివరణ ఇక్కడ ఉంటుంది. అందుకే అక్కడ క్లారిటీ దొరుకుతుందని నేను మీకు చెప్తున్నాను పిల్లరా. యోనా గ్రంథంలో
మనకు చక్కగా ఆన్సర్ దొరుకుతుంది. తూర్పు గాలికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో. 4వ అధ్యాయం 8వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. కదా, యోనాకు బుద్ధి చెప్పించాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి పోయాడు. అంటే ఇప్పుడు సొమ్మసిల్లేటంతా వేడిమి గల తూర్పు గాలని రాశాడు చూసారా. అందుకే నేను చెప్పాను మీకు ఏంటంటే, ఎర్ర సముద్రం చీల్చినప్పుడు, సముద్రం పాయలుగా అయినప్పుడు ఆరడ నేల ఎలాగైందంటే తూర్పు గాలి అనే పదం ఎందుకు రాశాడంటే అది వేడిగా ఉంటుంది అని యోనా గ్రంథంలో ఇస్తున్నాను మీకు లింకు. వేడిమి గల తూర్పు గాలితో ఆరడెలను చేశాడు. అది నిజమని చెప్పడానికి, కథ కాదని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. కనుక ఆ రోజు ఇశ్రాయేలీలకు ఆరడెల ఎలా అయిందంటే వేడిమితో ఉన్న తూర్పు గాలితో నేల మీద ఆ గాలి వీచినందువల్ల రాత్రంతా నేలంతా ఆరిపోయింది. దాంట్లోంచి ప్రయాణం వెళ్ళిపోయింది. నిజం ఇది. అలాగే ప్రియులారా, దేవుడు అంటున్నాడు వెలుగెంత అవసరమో ఈ లోకానికి. తూర్పు దిక్కుకు ఎంత ప్రాముఖ్యతనిచ్చిరో క్రీస్తు పూర్వం వెలుగు కోసం, కాంతి కోసం. అలా వెళుతూ వెళుతూ ప్రయాణం అవుతా ఉంటే, తూర్పు వైపు ప్రయాణం అయితే మాకు అన్ని స్పష్టం కనపడుతుందని ఎలాగ తెలుసుకుంటున్నావు, ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు దేవుడు నీ లోపల ఉంటే, నీకు అవసరమై ఉంటే, నీ జీవితం కూడా సాఫీ కొనసాగటానికి వెలుగుమయమైపోతుంది నీ జీవితం అంటున్నాడు యేసుప్రభువు గారు. నన్ను వెంబడించేవాడు జీవము వెలుగులో ఉంటాడు అంటున్నాడు ప్రియ దేవుని సంగమం. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ వెలుగులో పరలోకానికి పంపించే మార్గం, ఆ వెలుగు ఎక్కడుందో కూడా మీరు చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 16 వచనంలో చాలా చక్కగా వ్రాయబడిందండి. మీరు చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈస్ట్ సైడ్ సూర్యుడు ఉన్నాడే, నీవు కూడా ఒక సూర్యుని లాంటి వాడివి. నీవు కూడా ఒక వెలుగు లాంటి దానివి. సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి దానివి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. అట్లనే అలాగునని మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మయపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సూర్యుని ప్రకాశమే తెలుసు మనకు. ఇక్కడ ఏమంటుంది తెలుసా? మీ ప్రకాశం కూడా ఉంది. మీరు కూడా ప్రకాశవంతులే. మీలో ఉంది వెలుగును, దాన్ని బయటికి తీయండి అంటున్నాడు. మీలో నుంచి వెలుగు బయటికి రావాలంటున్నాడు ప్రియులారా. మీరు వెలుగుమయమైన పిల్లలు. మీలో వెలుగు ఉంది, కానీ బయటికి రావట్లేదు అది. మీరు ప్రకాశించేంత స్తోమత మీ దగ్గర ఉంది, ప్రకాశించే శక్తి మీలో ఉంది, దాన్ని బయటికి తీయాలి. ప్రకాశింప నీయుడి అంటున్నానంటే మీరు చెయ్యట పని అంటున్నాడు. మరి ఎలా చేద్దామండి? ఎలాగండి? నిజమైన ఆత్మీయమైన వెలుగు ఎలా వస్తుందండి? నేను ఎలా ప్రకాశించాలండి? సంతోషమేనండి, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ నాలో వెలుగును బయటికి ఎలా తీయాలి? అసలు నాలో వెలుగు ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి నేను? అది మనం ఇప్పుడు చూడాలి బైబిల్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనంలో మనకు చక్కగా ఉంటుంది ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8, 10 వచనములు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువులోకి రాగానే నువ్వు వెలుగైపోతావు. ప్రభువునందు వెలుగైతావు. అయ్యా, వెరీ గుడ్. వెలుగు ఫలములు సమస్త విధములైన మొదట మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యం. ఈ 3 ఉంటే నువ్వు వెలుగుమయమైనట్టే. నీలో వెలుగుందని తెలుసుకోవడానికి. మంచితనం, మంచిని చేసేది, నువ్వు మంచి క్రియలు చేసేవాడిగా ఉండాలి. నీలో మంచితనం ఉంది కదా, వెరీ గుడ్. రెండవది ఏంటి? నీతి, దేవుని పనికి సహకరించటం, దేవుని పనిలో నువ్వు భాగస్వామిగా అవ్వటం, దేవుని పని చేయటంలో నీ వంతుగాను కృషి చేయటం, సహకరించటం, అది నీతిని నెరవేర్చటం, నీతి చేయటం.
మూడవది సత్యము అంటే వాక్యము అని అర్థం. ఈ మూడు ఉండాలి: మంచితనము, దేవుని పనిలో సహకారము, దేవుని వాక్యము నీలో ఉంటే నీలో వెలుగు ఉన్నట్టే. అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బయటికి తీయాలి నువ్వు. ఎలా తీయాలో తెలుసు కదా మీకు? సింపుల్ అండి. మనం వాక్యాన్ని ఇతరులకు తెలియచేయటం, ఇతరులకు సహకరించడం, ఇతరులకు మేలు చేయటం, తెలియని వారికి తెలియచేయటం, అడిగిన వారికి చెప్పటం, మంచితనముతో, ప్రేమపూర్వకంగా. ప్రియులారా, ఇది వెలుగు ప్రసరింపజేయటం. ఇష్టం ఉంటే వింటాడు, ఇష్టం లేకపోతే విన్నాడు, అంతే. బలవంతం చేసే అవసరం లేదు కదండి. అవసరం లేదు. వెలుగుమయమైన పిల్లలుగా నీతి, మంచితనము, సత్యం అనేవి ఇవి మనలో ఉండాలి. నువ్వు వెలుగుగా ఉంటావు, వెలుగుమయమైన పిల్లలుగా ఉంటావు. నీలో నుంచి ఆ వెలుగును ప్రసరింపజేయాలి బయటికి. తూర్పు దిక్కున సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు నుంచి వెలుగు వచ్చి అవసరం కాబట్టి ఆ వెలుగు ఎలాగైతే ఉందో అలాంటి వెలుగే మనుషులకు ఎంత అవసరమో సూర్యుడు. అంతకంటే సూర్యుని సృష్టించిన దేవుడు గొప్పవాడు కదా. ఆయన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ యేసు ప్రభువును కలిగిన బిడ్డగా ఉంటే నువ్వు వెలుగుమయమైపోతావు. ప్రభువు నందు వెలుగువై ఉంటావు. నువ్వు నీలో మంచితనము, నీతి, సత్యము కలిగి నువ్వు ఒక వెలుగు బిడ్డగా ఉంటావు. నువ్వులో నుంచి వెలుగు ప్రసరింపజేస్తావు కనుక నువ్వు అలా ఉండాలి అని దేవుడు వాక్యం కోరుతుంది ప్రియులారా. మరి 4 దిక్కులు కూడా ఉన్నాయి కదండి. ఒక తూర్పు దిక్కే కాదు కదండి. తూర్పు దిక్కు, తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణం వైపు ఉంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఉన్నాయి. మరి 4 దిక్కుల్లో ఏది ప్రాముఖ్యమైందని ఆలోచిస్తే ప్రియులారా, బైబిల్ ప్రకారంగా మరి మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి మనం. 11వ వచనం ప్రియులారా. 8వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త. అనేకులు తూర్పు నుండి, పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు అని యేసు చెప్పాడు. 2 దిక్కులు చెప్పాడు ఇక్కడ. అనేకులు తూర్పు నుండి, పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు. మనకు కూడా తెలిసి ఏంటంటే యేసు ప్రభు కుడిపార్శ్వమందు మనం కూర్చుంటాం అనుకున్నాం. అయితే ఇక్కడ యేసు చెప్పాడు, జయించువానని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొనిచ్చేదను. ఇంకెవరు ఉంటారు అక్కడ? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఉంటారు. వాళ్ళ పక్కన కూర్చుంటే వెళ్ళి మనం ఎక్కడి నుంచి వస్తారట వాళ్ళు? తూర్పు నుండి, పడమటి నుండి. అయితే ఒక విషయం చెప్పాలి పిల్లరా మీకు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి, తెలుసా? నీ నుండి, నీ సంతానము నుండి నేను ప్రపంచ ప్రజలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. మనకు తెలుసు. ఇది అబ్రహాము చేసిన వాగ్దానం. అలాంటి వాగ్దానమే ప్రియులారా యాకోబుకు చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఒకసారి చూడండి మీరు. ఆదికాండం 28వ అధ్యాయం. క్రీస్తుకు పూర్వం చేశాడు వాగ్దానం. చూడండి 28వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. మనం దాన్ని చూడాలి ప్రియులారా. 14వ వచనం ప్రియులారా. 28, 14 ఆదికాండం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ కొన్నా. ఆలోచించండి. ఇది ఎప్పుడు చెప్పాడు? భూమి అంతటా వంశములను లేకముందు చెప్పాడు ఇవన్నీ. ఇంత ప్రజలు లేరు అప్పుడు. ఈ వంశాలు లేవు, ప్రజల వంశాలు లేవు. అప్పుడే చెప్పేశాడు దేవుడు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. భూమి యొక్క అన్ని దిక్కుల, అన్ని వంశములు. ఇది అబ్రహాముకు చేసిన వాగ్దానము, యాకోబుకు చేసిన వాగ్దానము మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. మనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూద్దాం. ప్రభు చెప్పిన మాట చూద్దాం. ఇప్పుడు అంటే ఎంత ప్రాముఖ్యంగా దేవుని మాటలు స్పష్టంగా ఉన్నాయో మనం చూస్తే ఎంత వాస్తవము బైబిల్ ప్రియులారా మనకు అర్థమవుతుంది.
లూకాసు వార్త 13వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది చూడండి. 29వ వచనంలో. 29వ వచనం 13వ అధ్యాయము 29వ వచనంలో మనకు క్లియర్‌గా యేసు ప్రభువారు చెప్పిన మాట మనకు కనబడుతుంది ప్రియులారా. మరియు జనులు చెప్పారా? జనులు అంటున్నాడు. జనులు తూర్పు నుండియు, పడమట నుండియు, ఉత్తరము నుండియు, దక్షిణము నుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఎక్కడి నుంచి వస్తారంటే చూసారా? నలుదిక్కుల నుండి వస్తారు. ఇప్పుడు తూర్పు దిక్కే ప్రాముఖ్యమైనది కాదు. ఇప్పుడు అన్ని దిక్కులు ప్రాముఖ్యమైనవి. అంటే అన్ని దిక్కుల్లో ఉన్న ప్రజలందరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే అన్ని దిక్కుల్లో ఉన్న దేశాల్లో దేవుడు ఆశీర్వాదాన్నిచ్చాడు. క్రీస్తు ఆశీర్వాదాన్నిచ్చాడు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నలుదిక్కుల్లో ఉన్నారు. ఇది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పింది యేసు ప్రభువారు కూడా చెప్తున్నారు. చూసారా ఎంత నిజమైందో? క్రీస్తు పూర్వం చెప్పింది నిజమైంది. ఇప్పుడు ఇంకా నిజం. ప్రపంచవ్యాప్తంగా మనకు ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో క్రైస్తవ దేశాలు ఎక్కడెక్కడ చూడు క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అంతటా ఉన్నారు ప్రపంచంలో. అన్ని దిక్కుల్లో ఉన్నారు. చివరిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు ఇంకా చాలా చక్కగా క్లారిటీ దొరుకుతుంది పిల్లలు చూడండి. 24వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు. నలుదిక్కుల నుండి అనే పదం వాడాడు చూడండి. నలుదిక్కుల నుండి మనుషుల్ని పోగు చేస్తాడంటే ఆనాడు అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకులకు దేవుడు వాగ్దానం చేసిందే భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి నీ మూలముగా, నీ సంతాన మూలముగా అని చెప్పాడే. ఇప్పుడు తూర్పు దిక్కు ప్రాముఖ్యమైనది కాదు, అన్ని దిక్కులు అవసరమైనవి, ముఖ్యమైనవి. ఆ కాలంలో ఎందుకు చెప్పాడంటే ఆ తూర్పు దిక్కు వెలుగుమయమై ఉంది కాబట్టి ఆ వెలుగు ఎంత అవసరమో మనుషులకు ఎలాగైతే ప్రయాణం చేశారో నువ్వు ఈ జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా ఎలాగైతే ఆనాడు తూర్పు దిక్కు వెలుగు వైపు ప్రయాణం చేశారో ఇప్పుడు నువ్వు ఏ దిక్కు? క్రీస్తు వైపు, క్రీస్తు అనే వెలుగు వైపు నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు ప్రయాణం చేయాలి క్రీస్తు వైపు అనే వెలుగు వైపు. అయితే నువ్వు జీవ వెలుగు చూస్తావు. సూర్యుడు దిక్కు ఎంత అవసరమో, సూర్యుని వెలుగు ఎంత అవసరమో క్రీస్తు వెలుగు నీకు అంత అవసరం. వాక్య వెలుగు నీకు అంత అవసరం ఉంటున్నాడు. నువ్వు జీవించడానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు బలపడటానికి, నీ శోధనలో నువ్వు తప్పించుకోవడానికి, నువ్వు అనారోగ్యంతో ఉన్న ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కాపాడడానికి నీకు క్రీస్తు వాక్యం అనే వెలుగు అవసరము. డి విటమిన్ కావాలా సూర్యుని దగ్గర ఎంత అవసరమో. ఒకవేళ ఆ వెలుగు లేకపోతే ఏం చేస్తున్నారంటే డి విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఈ కరోనా కాలంలో మాత్రం ఇంకా అవసరం డి విటమిన్ లేకో చనిపోయారని చెప్పారు ఆ మధ్యలో. మరి శరీరానికి నీకు ఎంత అవసరమో నీ ఆత్మీయ జీవితానికి కూడా వాక్యము అనే వెలుగు నీకు అవసరం ప్రియులారా. ఆనాడు తూర్పు ఎంత అవసరము, ఈనాడు వాక్యం అనే వెలుగు అవసరము. దేవుడు అనే వెలుగు నీకు అవసరము. అందుకే అంటాడు యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు అంటుంది బైబిల్. సూర్యునిగా పోలుస్తుంది దేవుణ్ణి ప్రియులారా. కనుక క్రీస్తు అనే వెలుగును, వాక్యం అనే వెలుగును కలిగి బలపడి ఆశీర్వదించబడి దీవించబడి మీ జీవిత యాత్రలో, మీ ప్రయాణపు జీవితంలో వాక్యం అనే వెలుగులో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల నాయన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తూర్పు దిక్కు మర్మం, తూర్పు వైపు ఏమున్నది, దాని వలన ప్రయోజనం ఏమిటి, మరి మా జీవితానికి ప్రయోజనం ఏమిటి, మేము ఏ దిక్కు వైపు చూడాలి, ఏ వైపు చూడాలి, ఏ వైపు మా ప్రయాణం చేయాలన్నది మేము తెలుసుకున్నాం. ఈరోజు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమును విన్న బిడ్డలు మీరు దీవించి బలపరిచి ఆదరించి కాపాడి రక్షించండి. మీ కృప చూపండి. వారికి ఏది అవసరం ఉందో, వారు ఏది ఆలోచిస్తున్నారో మీరు వారిని ఎరిగి ఉన్నారు దేవా. మీ కృపను బిడ్డలకు చూపండి, వారికి సహాయం దయచేయండి. మెండుగా వారిని కాపాడి రక్షించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.